బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కు విడిది కోసం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తనదైన స్టైల్లో రాజకీయం మొదలుపెట్టారు. నిన్న వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత ఈరోజు మిర్చి రైతులకు అండగా ఉంటాను అని చెప్పి గుంటూరు బయలుదేరారు. ఇక ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, అక్కడికి వెళ్ళొద్దు అని పోలీసులు హెచ్చరించినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి భీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి. ఇటు రైతులు కావచ్చు, ఇటు వ్యాపారులు, అలాగే జర్నలిస్టులు కూడా ఈరోజు ఇబ్బంది పడ్డారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి తీరా అక్కడికి వెళ్ళాక ఆయన మిర్చి రైతుల గురించి ఏమైనా మాట్లాడారా అంటే అది లేదు. ఇక కూటమి ప్రభుత్వాన్ని నిందించడంతోనే సరిపోయింది. అసలు జగన్మోహన్ రెడ్డికి రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో దాదాపు 14,000 మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి అని చెప్పి, రైతుల ఒక్క సమస్యను కూడా 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిష్కరించలేదు అని చెప్పి మనం ఎన్నో వింటూ వచ్చాం. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రైతులకు అండగా నిలబడతానంటూ వెళ్ళడాన్ని ఎలా చూడొచ్చు? ఇలాంటి విషయాలన్నీ కూడా ఇట్లా చర్చిద్దాం. మనతో ఇట్లా పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం. రైట్ సార్, మనం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విన్నాం రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది అని చెప్పి. అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా హయాంలో మిర్చికి 21 నుంచి 27,000 వరకు ధర పలికింది, ఇప్పుడు 6 నుంచి 11,000 18,000 వరకే ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ ఆయన వ్యాఖ్యలను? ఆ టైంలో మనం చూసాం ఈ రైతులకు కావాల్సిన యంత్రాలు సమకూర్చలేదని కావచ్చు, అలాగే చాలా కూడా రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బును కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వేసినటువంటి పరిస్థితి. సో అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీడియా ముందుకు వచ్చి రైతుల గురించి మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డికి పాయింట్ నెంబర్ 1 వ్యవసాయం గురించి తెలియదు. వ్యవసాయం గురించి నీకు తెలుసా అని మీరు అడగచ్చు. నాకు తెలుసు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే అసలు మిర్చి మార్కెట్ ఎట్లా ఉంటుంది, మిర్చి డిమాండ్ ఎట్లా ఉంటుంది, మిర్చి రైతు పండించేది ఎట్లా పండిస్తాడు, ఎట్లా వస్తుంది, పంట ఎట్లా వస్తుంది, దాన్ని గవర్నమెంట్ ఎట్లా ప్రొక్యూర్ చేస్తుంది అనే విషయాలు ఏమీ జగన్మోహన్ రెడ్డికి తెలియవు. 1-2 సంవత్సరాలు కొంచెం విదేశీ ఆర్డర్లు బాగా రావటం వల్ల ఒక సంవత్సరం బాగా రేటు బాగా పలికింది, 20,000 వరకు పలికింది, 23,000 దాకా వెళ్ళింది. అది ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ బాగా రావటంతో ఆ ఒక్క సంవత్సరం తప్ప మిర్చి రైతుకి చాలా సంవత్సరాలుగా వాళ్ళు పండించిన పంటకి నష్టమే వస్తున్నది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతుకి ఎంఎస్పి డిక్లేర్ చేశాడు. ఎంత తెలుసా? 7,000 రూపాయలు. మీకు కావాలంటే నేను జగన్మోహన్ రెడ్డి 2020 సంవత్సరంలో ఇష్యూ చేసిన జీవోని మీకు కావాలంటే పెడతాను. అది 7,000 రూపాయలు ఇచ్చాడు. మద్దతు ధర 7,000 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి వచ్చి నీకు మిర్చి రైతుకి 20,000 కావాలి, 30,000 కావాలని చెప్తాడు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 7,000 ఎందుకు ఇచ్చావు? ఇక్కడ ఏంటి అంటే మిర్చికి ఎంఎస్పి నిర్ణయించాల్సినది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి తొందరగా నిర్ణయించండి, క్రాప్ వస్తున్నది, స్టార్ట్ అవుతున్నది అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ 3 సార్లు లెటర్ రాశాడు కేంద్రానికి. ఆ 3 లెటర్లలో కూడా ఆయన అడిగింది ఎంత అంటే 11,500 రూపాయలు ఇవ్వమని చెప్పి అడిగాడు. 11,500 రూపాయలు గిట్టుబాటు ధర వాళ్ళు డిక్లేర్ చేస్తే ఇంకొక కొంత అమౌంట్ ఇంకొక దాన్ని ఒక 13,000 చేసి మిగిలింది గవర్నమెంట్ పెట్టుకొని చేశారు. నేను అదే చెప్పబోతున్నా. 11,500 కన్నా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు, మ్యాక్సిమం అది ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ మీరు 11,500 ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వం మిగిలింది వేసుకొని మిర్చి రైతుకి నష్టం రాకుండా చూస్తాను అని చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికి 3 సార్లు అడిగాడు. ఇది మరి ఇంతకుముందు ఎప్పుడైనా చేశారా అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2016-2017 సంవత్సరంలో మిర్చి ధర విపరీతంగా పడిపోయినప్పుడు 130 కోట్ల రూపాయలు ఈ సపోర్ట్ ప్రైస్ రిలీజ్ చేశాడు. సపోర్ట్కి రైతులకి రిలీజ్ చేశాడు. 130 కోట్ల రూపాయలు మిర్చి రైతుల కోసం చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అందుకని ఇప్పుడు ఏంటి అంటే కేంద్రం కనుక
ఎంఎస్పి 11,500 డిక్లేర్ చేస్తే మిగిలిందేసి 13,000 ఇద్దాము అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే ఇప్పుడు గుంటూరు మిర్చి యార్డులో 10,000 రూపాయలు అమ్ముడుపోతున్నది. 10,000 ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు 6,000 3,000 ఏమీ లేదు అక్కడ. అంత ఎక్కువ వచ్చింది, పంట ఎక్కువ వచ్చింది ఈసారి. నెక్స్ట్ సీజన్లో ఇంకా ఎక్కువ రాబోతున్నది పంట. ఎందుకంటే సమృద్ధిగా నీళ్లున్నాయి. అందరూ మిర్చి రైతులందరూ సంతోషంగా ఉన్న టైంలో ఇంకెక్కువ పంట కూడా వస్తుంటుంది. ఇప్పుడు నెక్స్ట్కి ఇంకొక క్రాప్కి ఇంకా బంపర్ క్రాప్ రాబోతున్నది. నేను ముందరే చెప్తున్నా. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రైతుకి పెట్టుబడి పెరిగిపోతున్నది. కాబట్టి పెరిగిపోతున్నది గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ అంచనా ఏంటి అంటే 13,000 ఇస్తే రైతు గిట్టుబాటు అవుతుంది అనేది వాళ్ళ లెక్క. వాళ్ళు శాస్త్రీయంగా వాళ్ళు వేసుకున్న లెక్క. అందుకని 11,500 కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం వేసి ఇద్దామని దే ఆర్ వెయిటింగ్. కానీ గుంటూరు మిర్చి యార్డులో 10,000కే పోతున్నది. సో అందుకని 13,000 వస్తే రైతు సంతోషపడి ఉండేవాడు. 10,000 రావటం వల్ల రైతుల్లో అసంతృప్తి ఉన్నది. రైతులు నిరుత్సాహంగా ఉన్నమాట వాస్తవం. అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో కవరప్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకు అంటే ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తెలుసు. మిర్చి రైతుకి మనం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి. సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి అంటే మనం అప్పుడు చెప్పా కదా 16-17లో దాదాపు 130 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడు 200-250 కోట్లు రెడీగా పెట్టుకొని ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంత ఆర్థిక సమస్యలు ఉన్నా సరే మిర్చి రైతును కాపాడుకోవాలి. ఎందుకంటే మిర్చి వాణిజ్య పంట. విపరీతంగా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, కేంద్రానికి ఆదాయం వస్తుంది. అందుకని చెప్పి ఈ పంటని ఈ రైతుని బతికించుకోవాలి అని చంద్రబాబు నాయుడికి స్పష్టమైన అవగాహన ఉంది. దాని ప్రకారమే చేస్తున్నాడు. ఆర్థికంగా ఎంత అసలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ మిర్చి రైతుకి సంబంధించి రిజర్వ్ ఫండ్ తీసి పక్కన పెట్టుకొని ఉన్నాడు ఆయన. కేంద్రం ఆ ఎంఎస్పిని డిక్లేర్ చేస్తే ఇమ్మీడియట్గా ఈ ధరల స్థిరీకరణ నిధి నుంచి మార్కెట్ సపోర్ట్ సిస్టమ్ అసలు ఆ కాన్సెప్ట్ని పెట్టిందే చంద్రబాబు నాయుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలో అప్పటికి అసలు ఈ కాన్సెప్ట్ లేదు. కేంద్ర ప్రభుత్వంలో లేదు. అసలు ఈ కాన్సెప్ట్ని ఏది ధరల స్థిరీకరణ నిధి అనే ఒక కాన్సెప్ట్ని తెచ్చిందే చంద్రబాబు నాయుడు. ఏదైనా రైతుకి గిట్టుబాటు ధర రాకపోతే వెంటనే డబ్బులు పంపు చేస్తుంది గవర్నమెంట్. ఆ తక్కువ ధరలో ఉన్న పంటని మార్కెట్ మినిమం సపోర్ట్ ప్రైస్ కొంటుంది. కొన్నప్పుడు రైతు నిలబడతాడు. ఆ తర్వాత దీన్ని ప్రజలకి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్. ఇటువంటి సిస్టమ్ని పెట్టిందే చంద్రబాబు నాయుడు. అంటే రైతుల గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి పెట్టాడు. ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి ఈ సిస్టమ్స్ అన్నీ విధ్వంసం చేశాడు. ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అంటే దాని అర్థం తెలియక దాని మొత్తం ఆ వ్యవస్థ మొత్తాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి చెడగొట్టాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు రాగానే మళ్ళీ ఆ సిస్టమ్ తీసుకొచ్చాడు. ఇది జరుగుతున్నది. అంటే రైతుల గురించి, మిర్చి రైతుల గురించి ఆలోచించి యాక్షన్ తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆలోచించకుండా లేళ్ల అప్పిరెడ్డి అనే నాయకుడు జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ అన్నిట్లో, అంటే మొత్తం రాజకీయంగా నేరాల పరంగా అన్నిట్లో రైట్ హ్యాండ్. ఈ లేళ్ల అప్పిరెడ్డి జగన్మోహన్ రెడ్డికే కాదు, వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డికి కూడా రైట్ హ్యాండ్. అప్పుడు యూత్ కాంగ్రెస్లో ఉండేవాడు ఈ లేళ్ల అప్పిరెడ్డి. అప్పుడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండేవాడు ఈ లేళ్ల అప్పిరెడ్డి. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు. మనం చూసాం కదా, దళిత ఎంపీ, మాజీ ఎంపీ అనుకోండి, అతన్ని కాలర్ పుచ్చుకొని బయటికి లాగేసి జగన్మోహన్ రెడ్డి కారులో నందిగం సురేష్ని, దళితుడు అతన్ని కారులో ఎక్కకుండా తోశాడు జగన్ అవతలికి, బయటికి దోసేసి ఎవరిని ఎక్కించుకున్నాడు? రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి. అప్పిరెడ్డి రా, అప్పిరెడ్డి అన్నా రా అన్నా అని చెప్పి కారులో లేళ్ల అప్పిరెడ్డికి స్వాగతం పలికాడు. ఒక దళిత మాజీ ఎంపీని
తోసి అవతల పడి రోడ్డు మీద అసలు పడేలాగా తోశాడు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ లేళ్లాపిరెడ్డి ఏం చేశాడు తెలుసా? చాలా పెద్ద ఘనకార్యం చేశాడు. లేళ్లాపిరెడ్డికి ఒక రైట్ హ్యాండ్ ఉంటాడు, పానగంటి చైతన్య అని రైట్ హ్యాండ్ ఉంటాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటి వస్తాడు, క్రౌడు మొత్తం అక్కడే 3,000 మంది రైతులు, మిర్చి రైతులు అక్కడ ఉంటారు. మనం ఒక 100-200 మందిని వేసుకొని మనం పోతే ఈ రైతులందరూ కూడా రైతులు అమాయకులు, వాళ్ళు ఈ విధ్వంసం చూడలేక పక్కకు జరుగుతారు. మనం మిర్చి ఆ బేళ్ళు కొట్టేద్దామని చెప్పి ప్లాన్ వేసుకొని వెళ్ళారు, కొట్టేశారు. మొత్తం మిర్చి కట్టలు కట్టి ఉంటే అవన్నీ వీళ్ళు ఈ ట్రక్కులు ఉంటాయి కదా, ఈ లేళ్లాపిరెడ్డి మనుషులు వీళ్ళందరూ కలిసి, ఈ పానగంటి చైతన్య అతని మనుషులు వీళ్ళందరూ కలిసి అవి వేసుకొని వెళ్ళిపోయారు. అది సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉన్నది. ఇప్పుడు పరామర్శ, మిర్చి రైతుకి ఎంఎస్పి ఇవ్వబోతే ఎట్లా అండి అంటాడు. మిర్చి రైతుకి ఎంఎస్పి ఇద్దాం అన్నీ ఇస్తాం కదా, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఉన్నది, అది పెట్టారు. అంతకుముందు ఆల్రెడీ ఒకసారి ఇదే కెలామిటీ వచ్చినప్పుడు 2016-17లో 130 కోట్లు చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టాడు. చంద్రబాబు నాయుడికి తెలియని సమస్య కాదు ఇది. నువ్వు వచ్చి చెప్పేది ఏంటి? ఆ బేళ్ళు బస్తాలు ఎత్తుపోవటానికా? మిర్చి ప్యాక్ చేసి ఉంటే అవి ట్రక్కుల్లో వేసి ఎత్తుపోవటానికా? ఎత్తుకుపోయారు. సీసీ కెమెరాల్లో అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. దొంగల్ని దొరుకుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా దీన్ని బట్టి, అంటే నేను అక్కడ ప్రజలకు ఇచ్చే సలహా ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి టూర్ ప్రోగ్రాం డిక్లేర్ చేయగానే మీ విలువైన ఆస్తులన్నీ మీరు కాపాడుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఒక బ్యాచ్ తోటి వస్తాడు, మీ మీద దండయాత్ర చేస్తాడు. మామూలు ఇదివరకు నిజాం టైంలో రజాకారులు ఉండేవాళ్ళు, వాళ్ళు ఇట్టగే వచ్చి అన్నీ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అందుకని ఆ టైపులో దాడులు జరుగుతాయి. కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పబ్లిక్లోకి వస్తున్నాడు అని ప్రోగ్రాం డిక్లేర్ కాగానే మీ విలువైన ఆస్తులన్నీ కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కడికన్నా రైతులు కూడా వాళ్ళకు ఉన్న పంట పండింది అంతా కూడా బస్తాల్లాగా పెట్టుకుంటే అవన్నీ పోతే పాపం వాళ్ళకి ఇబ్బంది కదా. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి టూర్ ప్రోగ్రాం డిక్లేర్ చేయగానే మిగిలిన వాళ్ళందరూ, ప్రజలందరూ కూడా వాళ్ళ విలువైన వస్తు సామాగ్రిని జాగ్రత్తగా పెట్టుకోవాలని నా విజ్ఞప్తి. మిర్చి యార్డ్లో ఇప్పటికీ లేళ్లాపిరెడ్డి గ్యాంగులు తిరుగుతూనే ఉంటాయి. ఆ గ్యాంగులు మెయింటైన్ చేస్తూనే ఉంటాడు. ఆ లేళ్లాపిరెడ్డిని చూస్తే అందరూ భయపడతారు, రైతులు కూడా భయపడతారు అక్కడికి వెళ్ళటానికి. అటువంటి వ్యక్తిని ఇది పక్కన పెట్టుకొని రైతుల సమస్యలు నేను తీరుస్తా అంటే ఏం తీరుస్తావు నువ్వు? సమస్య నువ్వు క్రియేట్ చేసిన సమస్య క్రియేట్ చేస్తున్నదే నువ్వు. ఇప్పుడు 10,000 రూపాయలు రేటు ఉన్నది, ఏదో వచ్చిన కాడికి తీసుకుందాం. ఈ గ్యాంగులన్నీ అక్కడ ఉండటం వల్ల రేటు పడిపోతున్నది. అందుకని ఇక్కడ ఏంటి అంటే మొత్తం గవర్నమెంట్ మెషినరీ మొత్తం అక్కడ రెడీగా ఉన్నది. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ తోటి రెడీగా ఉంది. రైతులకి ఇబ్బంది కలగకుండా చూద్దామని. ఇప్పుడు ఏంటంటే 10,000 దాకా నడుస్తున్నది కదా అన్న ఉద్దేశంలో గవర్నమెంట్ వెయిట్ చేస్తూ ఉన్నది. ఈ లోపల అక్కడి నుంచి కేంద్రం నుంచి కూడా 11,500కి మీ ఎంఎస్పి కనుక రేటు డిక్లేర్ అయిపోతే సెంటర్ నుంచి మిగిలింది వీళ్ళకి ఇచ్చే 13,000 ఇచ్చేస్తారు రైతుకి. ఆ ప్లాన్లో రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉన్నది. రైతులకు ఇబ్బంది కలగకుండా చూద్దాము అన్న ప్లాన్లో ఉన్నప్పుడు ఆ రైతులకి మేలు జరిగే విధానం మొత్తాన్ని చెడగొట్టడానికి ఈ లేళ్లాపిరెడ్డితో కలిసి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ నాటకం ఆడుతున్నాడు. మిర్చి యార్డును మొత్తం ఇప్పుడు వెళ్ళి చూడండి. జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్ళిన తర్వాత అక్కడ అప్పటి వరకు రైతులు సిస్టమేటిక్గా ఉన్నారు, అక్కడ పద్ధతి ప్రకారం ఉన్నారు. వాళ్ళకి ఎంత బాధగా ఉన్నా కానీ ఓపికతోటి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున మొత్తం అక్కడ ఉన్న స్టాక్ మొత్తాన్ని ధ్వంసం చేసి వచ్చారు వీళ్ళు. ఈ అల్లరి మొక్కలు ప్రభుత్వం కూడా మా ప్రభుత్వం రైతులకు న్యాయం చేసామని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ ఎలా ఉన్నా కూడా కేంద్రం కూడా కొంచెం చొరవ చూపాలంటారా? ఇప్పుడు ఖచ్చితంగా కేంద్రం ఎటు చెప్తుందమ్మా, నేను అందులో డౌటే లేదు. కేంద్ర బాధ్యత అది, తప్పకుండా కేంద్రం చెప్తూ ఉంది. ఈసారి ఏంటి అంటే సీజన్ ముందరకు వచ్చింది.
కొంత ముందర అడ్వాన్స్ సీజన్ అయింది, అందుకని ఇంత స్టాకు ఈ సీజన్లో రాదు, ఇప్పుడే రాదు. అందుకోసం కూడా కొంచెం ఎంఎస్పి ప్రకటనలో కొంచెం జాప్యం జరిగింది. ఇప్పుడు నేను మీకు చెప్పాను 2016-17లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 130 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచి మిర్చి రైతులకు ఖర్చు పెట్టింది అని చెప్పా. ఈ విషయం ఎంతమందికి తెలుసు? అంటే గవర్నమెంట్ చంద్రబాబు ప్రభుత్వం రెడీగా ఉంది, రైతుల్ని మిర్చి రైతులను ఆదుకోవటానికి రెడీగా ఉంది. ఇక్కడ జరుగుతున్న అంటే కొంచెం జాప్యం జరిగిన మాట వాస్తవం, దాంతో రైతులకి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. రైతులకి ఈ 10,000 ఇప్పుడున్న 10,000 గిట్టుబాటు కాదు, డౌటే లేదు అందులో. వాళ్ళకి కనీసం 13,000 అన్నా రావాలి. ఇది మొత్తం అక్కడ ఈ లేళ్లాపిరెడ్డి గ్యాంగులకి అంతా తెలిసి ఈ వ్యవహారం అంతా. అందుకని వాళ్ళని రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ని పరామర్శించడానికి విజయవాడ వచ్చాడు కాబట్టి ఓ 2 అడుగులు రానా, ఇక్కడ మనం చేయాల్సిన రాజకీయం చాలా ఉంది, మిర్చి రైతులతోటి మనం ఆడుకుందాం రా అని చెప్పి పిలిచి తీసుకెళ్లారు. ఇది జరిగింది. మిర్చి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళకి గిట్టుబాటు ధర ఇప్పించటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, కేంద్రం కూడా నిద్రపోవట్లేదు. ఇది సీజన్లో తొందరగా ఎర్లీగా వచ్చింది క్రాపు, ఎవరు ఊహించని విధంగా. అందువల్ల ఎక్కడ అసలు మీకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోయినట్టయితే రైతులకి ఆటోమేటిక్గా ఎంఎస్పి ఇవాళ రేపు వచ్చేది. మార్కెట్ ఇంటర్వెన్షన్ అది కనుక గిట్టుబాటు కానీ రేటు వస్తే దాన్ని ఆదుకోవటానికని రాష్ట్ర ప్రభుత్వం ముందరకు వచ్చేది. మొత్తం అసలు ఆ సమస్య తెలిసేది కాదు బయటికి. అంటే రైతులు సంతోషంగా తమ పంటని అమ్ముకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి చేసిన అల్లరితోటి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడో ప్రజలందరికీ అర్థమయ్యేలాగా ఇప్పుడు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తూ ఉన్నది. అందుకని ఇక్కడ మొత్తం రైతులందరికీ కూడా రైతుల పక్షాన రైతుల కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తుందని అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు బహిర్గతమైనాయి. అంటే ఎవడన్నా విలన్ ఉంటే కదా హీరో విలువ తెలిసేది. విలనే లేకపోతే హీరో ఎంత మంచి పని చేసినా ఎవడు పట్టించుకుంటాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి లాంటి విలన్ ఉండటం చంద్రబాబు నాయుడు లాంటి హీరోకి చాలా అవసరం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.